కాశీ శ్రీకంఠ బాబాజీ ఆధ్వర్యంలో యమునా పుష్కరాలకు విచ్చేసే తెలుగు వారికి అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు కాకినాడ నుండి అన్నదానానికి అవసరమైన బియ్యం, పప్పులు, నూనెలతో కూడిన లారీ బయలుదేరింది. అందులో భాగంగా కాకినాడ రామారావుపేటలో గల శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీకంఠ ఋష్యాశ్రమ్ గురూజీ శ్రీకంఠ బాజీ నిర్వహణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకంఠ ఋష్యాశ్రమం సభ్యులు ధనసాగర్ ప్రసాద్, పాట్నేడి సుబ్రహ్మణ్యంలు వారి మిత్ర బృందంచే ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర శర్మలు ప్రత్యేక పూజలు చేయించారు. పూజలో పాల్గొన్న నగర ప్రముఖులకు శ్రీకంఠ బాలాజీ కండువాలు వేసి సత్కరించారు. అదేవిధంగా ధనసాగర్ ప్రసాద్, సుబ్రహ్మణ్యంను సాల్వాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది జీవి కృష్ణప్రకాష్, ప్రముఖ సర్జన్ డాక్టర్ టివి బాలకృష్ణ, నాగరాజు, చార్మారవర్మ, పొన్నగంట సత్యనారాయణ, పలువురు నగర ప్రముఖులు పాల్గొని కాషాయ జెండాలు పట్టుకుని యమున పుష్కరాల్లో అన్నదానం చేసేందుకు కాకినాడ నుండి బయలుదేరుతున్న లారీకి పూజా కార్యక్రమం నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకంఠ ఋష్యాశ్రమ నిర్వాహకులు బాబాజీ మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పుష్కరాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. కాన్పూర్ ఆశ్రమం నిధివన్ గేట్ నెంబర్ 2 ఎదురుగా రాధారమణ్ మందిరం దగ్గర బృందావనం వద్ద అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ధనసాగర్ ప్రసాద్ మాట్లాడుతూ, కాకినాడ నుండి గత 4 సంవత్సరాల నుండి అన్నప్రసాదం పంపిణీకి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చార్మినార్ వర్మ, పొన్నగంట సత్యనారాయణ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు, పలువురు నగర ప్రముఖులు, పీఠం సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఆదిశేవుని కూడా కలిసి నీ వంతు ఏం చేస్తావో అది చెయ్యి అని చెప్పడం జరిగింది. అందుచేత వాళ్ళే కాదు, మనం కూడా చెయ్యొద్దు ఇవ్వాలని భావంతో నేను ఎదరికి వెళ్ళి ఒక 20,000 రూపాయలు మాత్రం నేను సేకరించాను. అందుచేత ఈ భక్తుల సమక్షంలో ఈ 20,000 రూపాయలు కూడా నేను అందజేస్తున్నాను. ప్రతి ఈ పక్కన హిందూ సమాజం ఏదో రకంగా నాశనం చేయాలని భావంతో ప్రతి ఒక్కరు కంకణం కట్టుకుని మన మీద బుర్ర చెడుతున్నారు. అంచేత అలా కాకుండా సనాతన ధర్మం కాపాడాలి అనే ఒక ధైర్యంతో మన ప్రసాద్ గారు, సుబ్రహ్మణ్యం గారు, భక్తులు కూడా నడుము కట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, వాళ్ళకి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యం కూడా ఇవ్వాలి. ఆరోగ్యం ఉంటేనే అష్టైశ్వర్యాలు మనకు వస్తాయి. అంచేత ఆరోగ్యం ఇచ్చి అన్నపూర్ణ విశాలకి విశ్వేశ్వర స్వామి దేవుడు ఆశీస్సులు ఉండాలని, అట్లాగే నాకు బాగా ఇష్టమైన గణపతి విజయ గణపతి కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా గ్రామం నుంచే మేము పుష్కరాలకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇస్తామని తెలియజేయడం జరిగింది. ఆ రోజు వచ్చినప్పుడు గంగా పుష్కరాలకి మేము ఈ ఊరు రమ్మంటే మేము వచ్చిన తర్వాత వీణ రామారావు, ఈ ప్రసాద్ గారు, మరి ఇంకొక కృష్ణ గారి ముగ్గురు తీసుకుని సత్యనారాయణ గారు అందరూ మరి మీ ఊరున్న ఎమ్మెల్యే గారి తీసుకుని వెళ్ళి 10 టన్నుల బియ్యాన్ని, అలాగే పప్పులు, ఉప్పులు అన్నీ కలిపి 20 టన్నులు పూర్తి చేసి మరి కాశీ మహాక్షేత్రాన్ని పంపించడం జరిగింది. ఆ తర్వాత నర్మదా పుష్కరాలు, తర్వాత సరస్వతి పుష్కరాలు అన్నిటికీ కూడా మీ కాకినాడ నుంచి మీరందరి సహకారంతో మరి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రేపు వస్తున్న 2వ తారీఖు నుండి జూన్ 2 నుంచి 13 వరకు జరుగుతున్న యమునా నది పుష్కరాలకి మరి మీ కాకినాడ నుంచే మళ్ళీ కూడా మీరు ఎక్కడ అడగద్దు, మీకు ఏం కావాలో లిస్ట్ మాకు ఇవ్వండి, మేము అన్నీ కూడా సమకూరుస్తామని వీళ్ళిద్దరూ వాగ్దానం చేయడం జరిగింది. ఆ ప్రకారం 3 టన్నుల రైస్ ఇప్పుడు, అలాగే పప్పులు, ఉప్పులు కలిపి సుమారు 6 టన్నుల లారీ లోడ్ అయ్యింది. కాసేపట్లో బయలుదేరుతుంది. మీరందరూ కూడా దాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని, అలాగే మీ గ్రామం నుంచి కాకినాడ నుంచి కానీ మీ చుట్టాలు కానీ ఎవరు వచ్చినా బృందావనంలో అన్నదానం పెట్టారు, అక్కడికి వెళ్ళి భోజనం చేయమని పంపించండి, మమ్మల్ని తరింపజేస్తుందిగా కోరుతున్నాం. మీ అందరూ సహకారం అందినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎక్కడ అన్నదానం చేసినా సరే కానీ బఫే అనేది ఉండదు. టేబుల్ వేసి శుభ్రంగా కూర్చోబెట్టి వాళ్ళ భోజనం వడ్డించడం గురువు గారి యొక్క విధి. అలా చేయడం చాలా గొప్పదనం. ఎందుకంటే కాకినాడ నుంచి మేము ఏదో గ్యాదర్ చేసి పంపిస్తాం, కానీ అక్కడ చాలా శ్రమతో కూడినటువంటి పని. 12 రోజులు కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరం వచ్చిన వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. దానికి అయ్యే అక్కడ ఎంత అయితే అంత కూడా చాలా అద్దె తీసుకుని 10 లక్షల రూపాయలు
రోజుకి 60,000 80,000 రూపాయలు ఒక దాకా ఖర్చు అవుతూ ఉంటుంది. అక్కడ ఎక్కడ ఆశ్రమాలు తీసుకున్నా ఆ ఖర్చును కూడా గురువుగారు అందరి దగ్గర డొనేట్ చేసి ఈ కార్యక్రమాన్ని 4వ సంవత్సరం, ఈ సంవత్సరంతో 4వ సంవత్సరం పూర్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం యమునా పుష్కరాల సందర్భంగానే బృందావనంలోని ఈ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈ యొక్క భోజనానికి కావలసినటువంటి సరుకులన్నీ ఇచ్చినటువంటి కాకినాడ మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఆశ్రమం తరపు నుంచి మరియు మా తరపు నుంచి కూడా శుభాకాంక్షలు. అలాగే ఇక్కడి నుంచి ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ పుష్కరాలకి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఈ శ్రీకంఠ ఋషాశ్రమం దగ్గరికి వెళ్ళి వీరి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి కోరుచున్నాం. అది తప్పకుండా చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే గురువుగారు ఏ విధంగా చేస్తున్నారు అని మీరు కూడా చూడొచ్చు. అందుకని తప్పకుండా వెళ్ళి గురువుగారిని ఒకసారి అక్కడ పలకరించి రావాల్సిందిగా కోరుతున్నాం.